హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్ కోచింగ్. స్టూడెంట్స్, ఇవాళ మనం ఉస్మానియా యూనివర్సిటీ బీకామ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఫస్ట్ సెమిస్టర్ ప్రీవియస్ పేపర్ 2023తో వచ్చామండి. పార్ట్ 1 గా తీసుకుందాం మనం దీన్ని. ఓకే, ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం ఈ 80 మార్క్స్ పేపర్ని నేను 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చిన పేపర్ అండి ఇది. రైట్, చూడండి. ఫస్ట్ సెక్షన్ లో వచ్చేటప్పటికి మనకి ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ అన్నారు కదండి. అంటే 5 క్వశ్చన్స్ ఈచ్ 4 మార్క్స్, 5 into 4 20 మార్క్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ సెక్షన్ కూడా 5 into కాకపోతే 12 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్, 60 మార్క్స్. మొత్తం పేపర్ 60 ప్లస్ 20 మార్క్స్, 80 మార్క్స్ పేపర్ ఇది. ఓకే, 80 మార్క్స్ పేపర్. అయితే ఇప్పుడు మనం ఈ ఎనీ 5 అన్నారు కదండి, చూద్దాం అసలు థియరీ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తున్నారు, ప్రాబ్లమాటిక్ ఎన్ని ఇస్తున్నారు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి డిఫరెన్స్ బిట్వీన్ జర్నల్ అండ్ లెడ్జర్. డిఫరెన్స్ జర్నల్ కి లెడ్జర్ కి డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్. ఈ రెండింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ ఎక్కడ వస్తాయండి? డెబిట్ నోట్, క్రెడిట్ నోటు మనకి పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అన్నప్పుడు ఇది పర్చేజ్ రిటర్న్స్ లోనేమో డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్స్ లోనేమో క్రెడిట్ నోట్ వస్తుంది. సేల్స్ రిటర్న్స్ బుక్ లో క్రెడిట్ నోట్ వస్తుంది. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ఎనీ 4 రీజన్స్ ఫర్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ బ్యాలెన్సెస్. బిఆర్ఎస్ లోదండి ఇది, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ లో పాస్బుక్ అండ్ క్యాష్ బుక్ డిఫరెన్స్ ఉండడానికి గల రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ గివ్ ద అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. అడ్జస్ట్మెంట్స్ గివ్ ద అడ్జస్ట్మెంట్స్. ఈ ఎంట్రీస్ కి ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఏవైతే ఇచ్చారో వీటికి ఎంట్రీస్ రాయమంటున్నారు అనమాట. అడ్జస్ట్మెంట్స్ కి మనకి ఫైనల్ అకౌంట్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదండి. వేజెస్ అవుట్ స్టాండింగ్ అని, సాలరీస్ అవుట్ స్టాండింగ్, ప్రీపెయిడ్ ట్యాక్సెస్, ప్రీపెయిడ్ కమిషన్ అది. ఓకే, నెక్స్ట్ ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. 5th క్వశ్చన్ ఏమని ఇచ్చారు? ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, మొత్తం 6 ఇచ్చారు, 6 ట్రాన్సాక్షన్స్. తర్వాత 6th క్వశ్చన్ గా క్లాసిఫై ద ఫాలోయింగ్ అండర్ పర్సనల్ అండ్ నామినల్ అకౌంట్. ఈ నామినల్ అండ్ పర్సనల్ అకౌంట్ కి సంబంధించినటువంటి మొత్తం 1 2 3 4 5 6 7 8 ఇచ్చారు. వీటిని క్లాసిఫై చేయమంటున్నారు. నెక్స్ట్ 7th క్వశ్చన్ వాట్ డూ యూ మీన్ బై క్యాష్ బుక్. ఇదిగోండి, వాట్ డూ యూ మీన్ బై క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. ఆల్రెడీ ఒక క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ ఇచ్చారు. ఇక్కడ వాట్ డూ యూ మీన్ బై క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ అన్నారు. నెక్స్ట్ రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్ బై పాసింగ్ జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ రాస్తూ రెక్టిఫై చేయమన్నారండి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. నేనేమంటున్నానంటే మనము థియరీ కన్నా ముందు ప్రాబ్లమ్స్ తెలిస్తే వాటికి వెళ్ళిపోవడం బెటర్. సరే, దీంట్లో మనకి ఎన్ని తెలుసో చూద్దామండి. ఇది 1. ఓకే, మొత్తం 5 కదండి. నెక్స్ట్ 2 దొరికేసినాయి. నెక్స్ట్ ఇది కూడా మనం ఒక్క నిమిషం, ఇది కూడా మనం రాసేయచ్చు, క్లాసిఫై చేయొచ్చు ఈజీని. 3, ఇంకా 4. ఈ 4 మనకి చేసేయచ్చు అండి, నో ప్రాబ్లం. ఇంకా మనకి ఒక క్వశ్చన్ రావాలి అంటే వాట్ డూ ఈ 7th క్వశ్చన్ వాట్ డూ యూ మీన్ బై క్యాష్ బుక్, లేదా ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. 3 క్వశ్చన్స్ ఇచ్చారు కదా. డిఫరెన్స్ బిట్వీన్ జర్నల్ అండ్ లెడ్జరా, లేదంటే డెబిట్ అండ్ క్రెడిట్ నోటా, లేదంటే లిస్ట్ ఆఫ్ ఎనీ 4 రీజన్స్ ఫర్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. ఒక థియరీ క్వశ్చన్ మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. మిగిలిన 4 కూడా నీకు దొరుకుతాయి, దీంట్లోనే ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. ఓకే, సరే, నేనైతే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? గివ్ ద అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్నారు కదండి. వేజెస్ అవుట్ స్టాండింగ్ 5000 రూపీస్ అట. దీన్ని మనం ఇక్కడే రాసేస్తున్నానండి. నేను ఫార్మాట్ తీసుకోవట్లేదు, మీరు ఫార్మాట్ లో రాయండి. ఫార్మాట్ తెలుసు కదా, జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్ మనకి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ కాలం, డెబిట్ టోటల్ రూపీస్ అండ్ క్రెడిట్ టోటల్ రూపీస్ అలా రాయండి. నేను జస్ట్ ఇక్కడ మీకు రాస్తున్నా చూడండి. వేజెస్ అవుట్ స్టాండింగ్ ని ఎలా విడగొడతాము అంటే, వేజెస్ అనేది ఒక ఎక్స్పెన్స్ కదా. వేజెస్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ఇక్కడ వేజెస్ ను డెబిట్ చేసుకున్నాం. అవుట్ స్టాండింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే పే చేయాల్సి ఉన్నాం ఇంకా.
ఓకే, అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా మనం అది ఒక లయబిలిటీ అనమాట, పే చేయాల్సి ఉన్నటువంటి ఎక్స్పెన్స్ లయబిలిటీ. ఓకే, అంటే ఈ అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అండి. దీన్ని ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్, సారీ, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ కాదండి, ఇది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. వేజెస్ పే చేయాల్సి ఉన్నాము, అది లయబిలిటీ. సో క్రెడిట్ బ్యాలెన్స్. సో అప్పుడు మనం ఎంట్రీ ఏంటి అంటే వేజెస్ అకౌంట్ డెటార్, వేజెస్ అకౌంట్ డెబిటెడ్ టు అవుట్ స్టాండింగ్ వేజెస్ అకౌంట్ అని రాసుకుంటాం. అవుట్ స్టాండింగ్ వేజెస్ అకౌంట్ అండి దీని ఆన్సర్. అమౌంట్ రాసుకుంటాం 5000 రూపీస్ అండ్ నెక్స్ట్ 5000 రూపీస్. నేరేషన్ ఏం రాస్తాము, బీయింగ్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, నేను రాయట్లేదు. నెక్స్ట్ తర్వాత ప్రీపెయిడ్ ట్యాక్సెస్. ప్రీపెయిడ్ ట్యాక్సెస్ అనగానే ఇక్కడ ట్యాక్స్ అనేటటువంటి ఈ ఎక్స్పెన్స్ ని ముందే పే చేసేసారండి. ముందే పే చేశారు అంటే మనకి ఏంటంటే ఇది, దాన్ని మనం బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ వేస్తామంటే అసెట్ గా ట్రీట్ చేసుకుని, ప్రీపెయిడ్ ముందే పే చేసేసాము మనం అసెట్ కింద ట్రీట్ చేసుకుని దానిని బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రాస్తాం కదా, ఐడియా ఉందా మీకు? ప్రీపెయిడ్, అవుట్ స్టాండింగ్, ప్రీపెయిడ్. అంటే ఇదేమో పే చేయాల్సి ఉన్నాము, లయబిలిటీ కింద ట్రీట్ చేసావు నువ్వు. ఇదేంటి అంటే ప్రీపెయిడ్, ముందే మనం పే చేసేసాము ట్యాక్స్ ని. సో మనం దీన్ని ప్రీపెయిడ్, ప్రీ మీకు గుర్తు తెచ్చుకోండి, మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుని వచ్చాం కదా. ప్రీపెయిడ్ ట్యాక్సెస్ అకౌంట్ డెబిటెడ్ టు ట్యాక్సెస్ అకౌంట్ 2000 రూపీస్ అండి. ఇది అండి ఎంట్రీ, ఇది. ఓకేనా, ఈ రెండు ఎంట్రీస్ రాసేసుకోండి సరిపోతుంది. తర్వాత ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. ప్రిపేర్ అంటే మీకు ఇంకా వివరంగా కావాలి మాకు అంటే చెప్తానండి నేను, వివరంగా కావాలండి. ప్రీపెయిడ్ ట్యాక్సెస్, ఎందుకు ప్రీపెయిడ్ ట్యాక్సెస్ డెబిట్ చేశాము అని అంటే ఒకటి చెప్తున్నాను చూడండి. అంటే మనకి పే చేసినటువంటి ట్యాక్సెస్ లో మనము యాక్చువల్ గా చూపించాల్సినటువంటి ఎక్స్పెన్స్ కన్నా ఎక్కువ ఎక్స్పెన్స్ కనబడుతుంది ఆ సంవత్సరానికి. ఏ సంవత్సరం ఏ అకౌంటింగ్ పీరియడ్ అయితే నువ్వు చేస్తున్నావో ఆ అకౌంటింగ్ పీరియడ్ లో రావాల్సిన ట్యాక్సెస్ సారీ, పే చేయాల్సిన ట్యాక్సెస్ కన్నా ఎక్సెస్ గా పే చేసినట్టు చూపిస్తుంది కాబట్టి ఎక్స్పెండిచర్ ఎక్సెస్ గా చూపిస్తుంది ఆ అకౌంటింగ్ పీరియడ్ కి. ఓకే, ఆ ఎక్సెస్ అమౌంట్ తగ్గించడం కోసము మనం ఏం చేస్తాము అంటే ఆ ట్యాక్సెస్ అకౌంట్ ఏదైతే ఉందో దానిని క్రెడిట్ చేసేసాము. అంటే ఏమవుతుంది, క్రెడిట్ చేస్తే ఆ అమౌంట్ అయితే బ్యాలెన్స్ ఏదైతే మనకి ఎక్కువ పే చేసినట్టు అది నల్లిఫై అయిపోయి మనకి అదే అంటే రద్దు అయిపోతుందండి. ఓకే, అంటే ఎక్సెస్ గా పే చేసినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో అది రద్దు చేయడానికి, ఎందుకు ప్రీపెయిడ్ అన్నాం అంటే ఆ సంవత్సరంది కాదు అది, ప్రీపెయిడ్ అంటే ముందుగానే పే చేసేసారంట. అంటే అప్కమింగ్ ఇయర్, ఫ్యూచర్ అంటే 2025 లో పే చేయాల్సినటువంటి ట్యాక్సెస్ ని 2024 అకౌంటింగ్ ఇయర్ కి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కనుక్కునే ఏ అకౌంటింగ్ ఇయర్ ఉందో అప్పుడే పే చేసేసామండి. అంటే ఏంటి, అప్కమింగ్ రాబోయే సంవత్సరం ఇప్పుడు పే చేస్తే కుదరదండి. మనకి ఏంటంటే ఖచ్చితమైన ప్రాఫిట్ ఆర్ లాస్ తెలియాలి అంటే ఆ ఇయర్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ని, ఆ ఇయర్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఎక్సెస్ గా పే చేసినటువంటి అమౌంట్ ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం మనం ఏం చేస్తాం అంటే ట్యాక్స్ నేమో మనం క్రెడిట్ చేసుకుంటూ రాసుకున్నాం. యాక్చువల్ గా ట్యాక్స్ అనేది ఏంటి, పే చేసాం కాబట్టి ట్యాక్స్ అనేది ఎక్స్పెన్స్ క్రెడిట్ చేసుకున్నాం అది తగ్గిస్తానికి. అంతకు ముందు మనం డెబిట్ చేసుకున్నాం అన్నట్టు 2000 రూపీస్ తో. సో దాన్ని ఇప్పుడు రద్దు చేయడానికి క్రెడిట్ చేసాము. ప్రీపెయిడ్ ట్యాక్సెస్ అనేది డెబిట్ చేసేసి దీన్ని ఒక అసెట్ రూపంలో తీసుకుని మనం బ్యాలెన్స్ షీట్ కు తీసుకెళ్తాం అనమాట, ఇలా రాస్తాం. అలాగే వేజెస్ అవుట్ స్టాండింగ్ అయినా అంతేనండి. వేజెస్ అవుట్ స్టాండింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఒక వేజెస్ అనేటటువంటి ఒక ఎక్స్పెన్స్ ఈ ఇయర్ లో పే చేయాల్సినటువంటి 5000 రూపాయలు ఈ ఇయర్ ఎక్స్పెన్స్ గా రికగ్నైజ్ చేశారండి వాటిని. ఈ ఇయర్ ఎక్స్పెన్స్ ని నెక్స్ట్ ఇయర్ పే చేద్దాము అనుకున్నారు అంటే ఈ ఇయర్ అయితే పే చేయాల, కానీ పే చేసినా పే చేయకపోయినా ఆ ఇయర్ ఖర్చుని రికగ్నైజ్ చేయాలి అకార్డింగ్ టు అక్రూయల్ బేస్. అక్రూయల్ బేస్ అకౌంటింగ్ ప్రకారం మనం పే చేసినా పే చేయకపోయినా ఏ ఇయర్ ఇన్కమ్ ని ఆ ఇయర్ గానే గుర్తించాలి, ఏ ఇయర్ ఎక్స్పెన్స్ ని ఆ ఇయర్ గానే గుర్తిస్తేనే మనకి కరెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ తెలుస్తుంది అకార్డింగ్ టు అక్రూయల్ బేస్. సో అప్పుడు ఏంటి, పే చేయాల్సి ఉన్నాం, ఇంకా చేయాల్సి ఉన్నాం కాబట్టి ఆ వేజెస్ ని రికగ్నైజ్ చేస్తూ మనం వేజెస్ కి డెబిట్ ఇచ్చుకున్నాము. ఆ వేజ్ ప్లేస్ లోనే టు అవుట్ స్టాండింగ్ అంటే లయబిలిటీ, ఇంకా పే చేయాల్సి ఉన్నాం కాబట్టి లయబిలిటీగా రాసుకుని మనం అసెట్ అదేంటి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ కింద ట్రీట్ చేస్తాం. అదండి అసలు వివరంగా చెప్పాలంటే ఇంకా. ఓకే, నెక్స్ట్ ప్రిపేర్డ్ ట్రయల్ బ్యాలెన్స్. నేను ఇక్కడే రాస్తున్నానండి ట్రయల్ బ్యాలెన్స్ కూడా. చూడండి, ప్రిపేర్డ్ ట్రయల్ బ్యాలెన్స్ అన్నారు కదా, చూద్దాం. ఓకే, 1 minute. పెద్ద పెద్ద సమ్స్ సెక్షన్ బికి వచ్చేటప్పటికైతే మనం వేరే సమ్కి కింద తీసుకుందాంలేండి. ఇక్కడ ఏముందిలే, సింపుల్ గా మీకు ఇక్కడ గుర్తుండిపోతుంది అనేసి నేను ఇక్కడ రాస్తున్నాను.
ఓకే, మన కాలమ్స్ ఇలా తీసుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ ప్రొఫార్మా ఫార్మాట్. ఓకే, 2 అమౌంట్స్ కాలమ్స్, తర్వాత ఒక సీరియల్ నెంబర్ అని వేస్తామండి. డేట్ ఏం కాదు, ఇది సీరియల్ నెంబర్ అని వేస్తానికి ఇది. ఓకే రైట్. ఇక్కడ ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ అని పెడదాం. ట్రయల్ బ్యాలెన్స్. నేను వీలైనంత వరకు నా దగ్గర అవైలబుల్ గా ఉన్న పేపర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి. అది మీరు ఫాలో అవ్వండి. సీరియల్ నెంబర్ అని రాసేసి పర్టిక్యులర్స్. నెక్స్ట్ ఇక్కడ డెబిట్ బ్యాలెన్సెస్ అనండి. డెబిట్ బ్యాలెన్సెస్ ఇన్ రూపీస్, అలాగే క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇన్ రూపీస్ రాయండి. తర్వాత చూద్దాం ఒక్కొక్కటి. సీరియల్ నెంబర్ ఇది అంతే. క్యాపిటల్ 1,20,000 రూపీస్. క్యాపిటల్ అనేది మనకి క్రెడిట్ లో రాసుకుంటాం కదా, బ్యాలెన్స్ షీట్ లో మీకు గుర్తొస్తుంది కదా, మనం ఫస్ట్ ఇయర్ చేసాం కదా. క్యాపిటల్ అనేది చెప్పాలంటే ఇది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అండి. క్యాపిటల్ సంస్థ నుంచి ఓనర్ పెట్టుబడి పెట్టాడు, అది ఫ్యూచర్ లో ఎప్పటికైనా సరే ఓనర్ వేరు బిజినెస్ వేరు కదండి ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారంగా. సో ఎప్పటికైనా కానీ ఆ పెట్టుబడి బయటికి తీసుకెళ్లిపోయే ఉద్దేశంతో ఉంటాడు కాబట్టి ఆ 1,20,000 రూపీస్ ని ఫర్మ్ ఇది ఇది లయబిలిటీ కింద ట్రీట్ చేసుకుంటది. నెక్స్ట్ బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ అనేది కూడా అంతేగా, లయబిలిటీనేగా. బ్యాంక్ లోన్ 1,00,000 రూపీస్. నెక్స్ట్ ఓనర్ ఫండ్ అనమాట. క్యాపిటల్ అనేది ఓనర్ ఫండ్స్. ఓనర్ ఫండ్స్ ఏం చేస్తాడు ఎప్పుడు కూడా ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారంగా బిజినెస్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ ది ఓనర్. సో ఆ క్యాపిటల్ ఎప్పటికైనా కానీ ఓనర్ తీసుకెళ్తాడు అనే అజంప్షన్ లోనే ఉంటుంది. వేజెస్ అండ్ సాలరీస్ అండి థర్డ్ది. వేజెస్ అండ్ సాలరీస్. వేజెస్ అండ్ సాలరీస్ అనేది నామినల్ నేచర్. డెబిట్ ఇక్కడ ఏం లేదండి, ట్రయల్ బ్యాలెన్స్ అనగానే మనకి 3 అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, వాటినే అప్లై చేస్తాం. వేజెస్ అండ్ సాలరీస్ అనేది అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో డెబిట్ చేసుకోండి, 20,000 రూపీస్ డెబిట్ చేసుకోండి. తర్వాత ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అసెట్ అకార్డింగ్ టు రియల్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇది కూడా అంతే కదా. ల్యాండ్ అండ్ బిల్డింగ్ మీరు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించి నా క్లాసెస్ ఫాలో అయితే నేను ప్రతి పేపర్ కూడా నేను చేస్తాను, మీకు ఏం కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఏం లేదు, మీరు యూజ్ చేసుకుంటే చాలండి చూసి, అంతే నా కోరిక, అంతకన్నా ఏం లేదు. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ 25,000. దిస్ ఈజ్ ఆల్సో అసెట్, సో డెబిట్. మనం యాడ్ చేసేద్దామండి వీటిని. ఓకే, మనకేంటి ఇప్పుడు కూడా ట్రయల్ బ్యాలెన్స్ రెండు వైపులా కూడా సమానమైన నిల్వలు రావాలి కదా. సమానమైన నిల్వలు రావాలి రెండు వైపులా కూడా, బోత్ సైడ్స్. దీన్ని ఇక్కడ కింద రాద్దామా. పర్సనల్ అండ్ నామినల్ అకౌంట్స్, దీని పేరు నామినల్ అకౌంట్స్. ఓకే, వద్దులే ఇలా గీస్తే బాగాలేదు, మళ్ళీ ఇక్కడ అయిపోయినట్టుందా. సరే, కన్ఫ్యూజ్ అవ్వకుండా గీసానండి. ఓకే చూద్దాం. మొత్తం 2,20,000 రూపీస్ నేను క్రెడిట్ బ్యాలెన్స్ ముందు చూసాను. నెక్స్ట్ ఇది కూడా ఎంత వస్తుంది, 2,20,000 సరిపోయింది కదండి. ఎంత సింపుల్ గా ఉంది ఇది. ఫస్ట్ ఇంటర్ లో మీరు 2 మార్క్స్ చేసిన ప్రాబ్లం గుర్తు తెచ్చుకోండి. అయిపోయిందండి. 5th ప్రాబ్లం. మొత్తం మనం ఎన్నిటికి ఆన్సర్ చేసాము అంటే 2టికి చేసాము. ఇంకా చూద్దాం. నెక్స్ట్ క్లాసిఫై ద ఫాలోయింగ్ అండర్ పర్సనల్ అండ్ నామినల్ అకౌంట్స్. పర్సనల్ అండ్ నామినల్ అకౌంట్స్ అట. ఇక్కడే రాసేస్తాను చూడండి ఒక్కొక్కటి. స్టాక్ అంటండి. స్టాక్ అనగానే ఏంటి, స్టాక్ అంటే అసెట్. స్టాక్ అనగానే ఏంటి, ఇదిగోండి అసెట్. అవునా, అసెట్ ఏ అకౌంట్, రియల్ అకౌంట్. స్టాక్ అసెట్, స్టాక్ రియల్ అకౌంట్. తర్వాత క్యాష్ అసెట్, క్యాష్ కూడా రియల్ అకౌంట్. లోన్ అంటే లోనే, లోన్ పర్సనల్ అకౌంట్. కావాలంటే ఇంకా రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటారు. రిప్రజెంటేటివ్
పర్సనల్ అకౌంట్ అంటారండి. గుడ్ విల్ అనగానే ఇది కూడా అసెట్. అసెట్ కూడా ఏం అసెట్ ఇది? టాంజిబుల్, ఇంటాంజిబుల్ అసెట్. ఇది ఏంటంటే రియల్. అయిపోయింది. నెక్స్ట్ ఫిక్చర్స్. ఫిక్చర్స్ అంటే ఏంటి? ఇది కూడా అసెట్, రియల్ అకౌంట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? లోన్ అప్పే. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. క్యాపిటల్ ఇది కూడా రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్, లేదా పర్సనల్ అకౌంట్ అని రాసేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత పర్చేజెస్ అంటే పర్చేజర్. ఇక్కడ పర్చేజెస్ కాదు, సారీ, పర్చేజర్ అంట. పర్చేజర్ అంటే సోనీ. పర్చేజెస్ కాదండి, ఇక్కడ సోనీ అని క్లియర్ గా ఇచ్చారు, ఒక వ్యక్తి పేరు. మనం క్రెడిట్ పర్చేస్ చేసాము. క్రెడిట్ పర్చేస్ చేస్తే డెటార్స్, మనకి క్రెడిటార్స్ క్రియేట్ అవుతారు. ఇది క్రెడిటార్స్ అండి. క్రెడిటార్ సోనీ అన్నారు కదా, పర్చేజెస్ కాదండి. పర్చేజెస్ అయితే నామినల్ నేచర్కి వెళ్ళిపోయేది. ఇది పర్చేజరు, క్రెడిటారు. ఓకే, సో మనకి పర్సనల్ అకౌంట్స్ ఇంతే. క్లియర్? నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై క్యాష్ బుక్ అండ్ పాస్బుక్? థియరీ క్వశ్చన్. రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడబోతున్నాం అండి ఇప్పుడు మనం. ఇదిగోండి, ఇది రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్ బై పాసింగ్ జర్నల్ ఎంట్రీస్ అంట. చూద్దాం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఇది రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో ఫస్ట్ ఏమన్నా చూద్దాం. పర్చేజ్ ఆఫ్ ₹300 ఫ్రమ్ రమణ్. ఇంతవరకు ఓకే, ఇంతవరకు జరిగింది. అసలు జరిగినటువంటి సినారియో ఇది. పర్చేజెస్ ఆఫ్ ₹300 ఫ్రమ్ రమణ్ నుంచి పర్చేస్ చేశాము. కానీ జరిగిన మిస్టేక్ ఇక్కడ ఉందండి, తప్పు జరిగింది. ఏంటి? పాస్డ్ త్రూ సేల్స్ బుక్ గా రాశారు. అంటే ఏంటి? రమణ్ నుంచి కొన్న సరుకుని ఇక్కడ అకౌంట్ లో, ఏదో ఒక పర్టికులర్ అకౌంట్ లో కాదండి తప్పు జరిగింది. ఇక్కడ సేల్స్ బుక్ అన్నారు అంటే అర్థం ఏంటంటే టోటల్ గా ఎంట్రీనే రాంగ్ గా వెళ్ళింది అని అర్థం అనమాట. ఓకే, జర్నల్లోనే తప్పు జరిగిపోయింది. చూద్దాం అసలు రైట్ ఎంట్రీ ఏంటో రాయండి అండి. ఫస్ట్ దానికి ఆన్సర్ రాద్దాం. రైట్ ఎంట్రీ ఏంటి చెప్పండి? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రమణ్ అకౌంట్. క్లియరా? ఇది అసలు రాయాలి. మిమ్మల్ని ఎంత రాయమనరు, మీకు అర్థం కావడానికి చదువుతున్నా. ఇది కదండి, ఇది రైట్, రాయాలి. కానీ ఏం రాశారంటే రమణ్కి అమ్మినట్టు రాశారంట. రమణ్ అకౌంట్ డెటార్ టు రమణ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ గా రాశారు. రమణ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ గా రాశారనమాట. ఓకే, మరి ఏమి రాయాలి ఇప్పుడు? నువ్వు ఎలా రైట్ చేస్తావు? ఇది రాయాల్సినటువంటి ఎంట్రీ. ఓకేనా? ఇది రాయాల్సిన ఎంట్రీ. ఇది రాంగ్ ఎంట్రీ అండి, రాంగ్ ఎంట్రీ. ఓకే, లేదా ఇలా రాసుకో, ఒరిజినల్ ఎంట్రీ అని పెట్టు. ఒరిజినల్ గా మనం రాయాలి అని, ఒరిజినల్ ఎంట్రీ. ఇవన్నీ రాయొద్దు. ఆన్సర్ ఇది అసలు ఏంటనేది రెక్టిఫైడ్ ఎంట్రీ. ఇప్పుడు నేను రాయబోతున్నా రెక్టిఫైడ్ ఎంట్రీ. నువ్వు పరీక్షలో రాయాల్సింది ఇది మాత్రమే. ఓకే, ఇది రాయాలి ఎగ్జామ్ లో. రెక్టిఫైడ్ ఎంట్రీ ఏంటంటే చూద్దాం. అసలు రాయాల్సింది పడేసే, ఏం రాయాలో? పర్చేజెస్ అకౌంట్ డెటార్ ₹300 టు రమణ్. ఇది అసలు ఎంట్రీ కదండి, రమణ్ అకౌంట్ అసలు ఎంట్రీ. ఇప్పుడు మనం దీనిని నల్లిఫై చేసేయాలి. ఏది? ఈ రెండో ఎంట్రీ రాంగ్ గా రాసిన దాన్ని మనం రైట్ ఆఫ్ చేయాలి, రద్దు చేయాలి. అప్పుడు డెబిట్ చేసిన రమణ్ ని క్రెడిట్ చేద్దాం. అంటే 2 రమణ్ రాద్దాం. 2 రమణ్లు రాయాల్సిన అవసరం లేదు, డబల్ అమౌంట్ వేసినా సరిపోతుందండి. మళ్ళీ 2 రమణ్ రాయొద్దు. డెబిట్ చేసిన రమణ్ ని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. టోటల్ అమౌంట్ 600 వేస్తే సరే, నల్లిఫై అయిపోయినట్టే. సేల్స్ ఏదైతే ఉందో క్రెడిట్ చేసిన సేల్స్ ని డెబిట్ చేయండి, అయిపోయి. సేల్స్ అకౌంట్ డెటార్ ₹300. ఇదండి. ఓకేనా? ఇది మనం రాయాల్సినటువంటి ఆన్సర్. ఇది రాస్తే మీకు మార్కులు పడతాయి.
ఓకేనా, ఇది ఒక్కటే రాయాలి. నెక్స్ట్ చూద్దాం. బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము, ఇది కూడా సేమ్ అంతే, బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము ఇంతవరకు తీసుకో. కానీ తప్పు చేశారంట, పాస్ త్రూ బిల్స్ పేయబుల్ బుక్, ఇది కూడా సేమ్. బిల్స్ రిసీవబుల్ ఫ్రమ్ రాము అనగానే అసలు రైట్ ఎంట్రీ ఏంటి, ఒరిజినల్ ఎంట్రీ ఏంటి అంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్. ఇంటర్ సెకండరీ చదువుకునే వచ్చారు మీరు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో. డెటార్ టు, ఆయన పేరేంటండి, రాము. రాము అకౌంట్ 500 రూపీస్, 500 రూపీస్ అసలు రాయాల్సినటువంటి ఎంట్రీ ఇది. కానీ రాంగ్ గా ఏం రాశారు అంటే రాముకి బిల్లు చెల్లించినట్టు రాశారు. రాము అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ అని రాశారు. సో మనం దీన్ని రెక్టిఫై చేస్తే రాయాల్సింది రాసేసాయి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ ని రద్దు చేస్తున్నా, ఇదిగో దీన్ని, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు రాము, ఇవ్వాల్సినటువంటి రాము, ఒక రాముకేమో క్రెడిట్, రైట్ ఆఫ్ చేయాల్సిన రాముకి డెబిట్ చేసిన రాముని రైట్ ఆఫ్ చేస్తూ క్రెడిట్. మొత్తం అమౌంట్ 500, 500, నెక్స్ట్ 1000 రూపీస్. క్లియర్? ఇదండి మనకి రెక్టిఫికేషన్ ఎర్రర్స్ లో అది. మొత్తం నేను ఎన్ని చెప్పాను మీకు ఇప్పుడు చూడండి. మొత్తం మనం 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం. అదేంటి, 4th క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ చేసాం 2, తర్వాత 3rd వచ్చేటప్పటికి క్లాసిఫికేషన్ ద ఫాలోయింగ్ అండర్ పర్సనల్ అకౌంట్ అని చెప్పారు 3, తర్వాత ఇది 4, 4కి ఆన్సర్ చేసామండి. ఒక థియరీ క్వశ్చన్ మీరు చదువుకోండి సరిపోతుంది. ఓకే, సరే మనం ఈ క్లాస్ని ఎండ్ చేసేసి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సెక్షన్ ఉంది కదండి, 60 మార్కుల పేపరు, 12 5 60 అన్నాం కదా, 5 ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందా? నెక్స్ట్ కూడా మనం ఏం చేద్దామంటే ఇంకా ఏదైనా పేపర్స్ ఉంటే వాటిని కూడా తీసుకొద్దామండి. చూస్తాను నేను, నాకు 2022 పేపర్ కూడా ఉంది, తీసుకొచ్చి అవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఓకే ఎండ్ చేసేద్దాం మన క్లాసు. చూసుకోండి. ఓకే రైట్ అండి.